టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చాలా అంశాల పైన మధ్య టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి సులువుతరంగా శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇవాళ గంటల సమయం, రోజుల సమయం క్యూ లైన్లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యల నుంచి గట్టెక్కించడానికి అందరి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత భవిష్యత్తులో మంచి దర్శనం, స్వామివారి దర్శనం కూడా మంచి దర్శనం జరగాలి, అదే స్థాయిలోనే తొందరగా దర్శనం కావాలి. అంటే దీనికి ఏం చేయాలనే దానిపైన కూడా టీటీడీ చైర్మన్ బోర్డు సమావేశం నిర్ణయం తీసుకొని బోర్డు సభ్యులు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అందువల్లనే ఇవాళ తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే భక్తులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారో ఆయా ప్రాంతాల్లో సర్వదర్శనం క్యూ లైన్లు కావచ్చు, లేదంటే 300 రూపాయల దర్శనం క్యూ లైన్లు కావచ్చు, లేదంటే మిగిలిన ప్రాంతాల్లో వైకుంఠం 1, వైకుంఠం 2, అదేవిధంగానే శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భక్తులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారో అక్కడికి వెళ్ళి నేరుగా క్యూ లైన్లో వెళ్తున్న భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్లా ఉంది దర్శనం, టీటీడీకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇన్ని గంటల పాటు సమయం స్వామివారి దర్శనానికి మీరు వచ్చారు కాబట్టి ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, మరి టీటీడీ కల్పిస్తున్నటువంటి సేవలు మీకు సంతృప్తినిచ్చాయా లేదా అనేటువంటి అన్ని అంశాలను కూడా ఆయన వాళ్ళతో భక్తులతో మాట్లాడడం జరిగింది. ఇందులో కొంతమంది భక్తులు ఆయనకు కొన్ని సూచనలు చేశారు. స్వామివారికి సంబంధించి ఇన్ని కష్టాలు పడి మేము ఆలయం లోపలికి వెళ్తున్నాము, క్షణకాల దర్శనం మాకు కల్పించండి, ఎందుకంటే ఇవాళ జయ విజయం నుంచే లోపల నుంచే బయటకు పంపించేస్తున్నారు, కొంచెం లోపలికి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం కానీ కల్పించగలిగితే బాగుంటుందంటూ కూడా కొంతమంది చెప్పినట్లు తెలుస్తుంది. అదే స్థాయిలోనే లడ్డూ ప్రసాదాల నాణ్యత ఇప్పుడు పెరిగింది. గతంలో జరిగినటువంటి తప్పులు మరోసారి జరగకుండా, మా మనోభావాలు దెబ్బతినకుండా మీలాంటి చైర్మన్లు ఇక్కడ కాపాడాలంటూ కూడా భక్తులు కొంతమంది ఆయనకి చెప్పడం జరిగింది. అదేవిధంగానే దేశవ్యాప్తం నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు, వయోవృద్ధులు, మహిళలు నానా రకాలుగా క్యూ లైన్లో ఇబ్బందులు పడుతుంటారు. మరి గాదులు, కాటేజీలు దొరక కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటి వారికి తిరుమలకు వచ్చిన వెంటనే తొందరగా ఈ అంటే వసతి సౌకర్యం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది కొంతమంది భక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 4-5 గంటలు రష్ ఉన్న సమయంలో మరో 6-7 గంటల సమయం కూడా పడుతుంది గదులు దొరకడానికి. దానికి సంబంధించి కూడా కొంతమంది ఒక ఫీడ్బ్యాక్ చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఆయన సానుకూలంగా స్పందించిన తర్వాత టీటీడీ అధికారులు కూడా, ఆడున్న అధికారులు వాళ్ళు కూడా భక్తులు చెబుతున్న విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు సేకరిస్తున్నారు అంటే భవిష్యత్తులో ఆయన ఒక అవగాహన తెచ్చుకొని భవిష్యత్తులో ఈ దర్శనాలన్నింటినీ కూడా క్లబ్ చేసి ఎట్లా చేయాలి ఏందనే దానిపైన విఐపీలకు ఏ విధంగా ప్రాధాన్యత కల్పించాలి, అదేవిధంగానే సామాన్యులకి తిరుమలకు వచ్చిన సందర్భంగా వాళ్ళకు ఈజీగా స్వామి దర్శనం 2-3 గంటల్లో, అవసరం వస్తే ఇంకా కూడా తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం కల్పించే విధంగా ఏ విధంగా చేయాలి అనే దానిపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది తిరుమలకు సంబంధించిన భక్తులతోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వాళ్ళ అభిప్రాయం టీటీడీకి పంపించినా కూడా మేము దాన్ని స్వాగతిస్తాం. ఎక్కడా కూడా ఒంటెద్దు పోకూడతో పోకుండా, ఇలా ఏకపక్ష నిర్ణయాలతో పోకుండా మేము అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఇలాంటి బహుత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడతామంటూ కూడా గతంలో చైర్మన్ బోర్డు సమావేశం రోజు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్స్ తీసుకుంటున్నారు. నిజంగా ఇదొక మంచి శుభపరిమాణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తిరుపతిలో కూడా తిరుపతి భక్తులకి, స్థానికులకి ఇప్పటికే శ్రీవారి దర్శనం నెలలో మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించారు. దాదాపుగా అది దానికి సంబంధించి ఇప్పుడు నిన్న దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. చాలామంది భక్తులు ఆ టికెట్స్ తీసుకొని ఇవాళ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఇవంతా కూడా ఒక మంచి పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఎవరి మనోభావాల్ని ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది హ్యాట్స్ ఆఫ్ గానే మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి దర్శన విధి విధానాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ తోపులాట్లకు ఇబ్బందులు లేకుండా స్వామిని సంతృప్తికరంగా క్షణకాల దర్శనం చేసుకోవడానికి మరి చైర్మన్ గారు కానీ, లేదంటే బోర్డు సభ్యులు కానీ, ఇలాంటి మిగిలిన యంత్రాంగం అంతా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనం చూద్దాం.